ఉమ్మడి తూర్పు గోదావరిలో కొత్త ఇన్ఛార్జీలు నియమించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక సిట్టింగ్ ఎమ్మెల్యేకు ఛాన్స్ ఇవ్వలేదు. తాడేపల్లి సీఎం క్యాంప్ ఆఫీస్కు ఎమ్మెల్యేలు మరోపక్క క్యూలు కడుతున్నారు. చింతలపూడిలో తమకే అవకాశం ఇవ్వాలని ఎలిజా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క వైసీపీలో మార్పులపై సుదీర్ఘంగా కసరత్తు అయితే కొనసాగుతోంది. తాడేపల్లి సీఎం క్యాంప్ ఆఫీస్ కు ఎమ్మెల్యేలకు క్యూ కడుతున్నారు. మరోపక్క సుదీర్ఘంగా కసరత్తు అయితే ప్రారంభించింది ఏపీ సర్కార్. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు. ప్రసన్న, బాగానే ఓవరాల్ గా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాలో చాలా సీట్లు ఫైనలైజ్ అయినట్టు మనకు తెలుస్తుంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పత్తిపాడు, పిఠాపురం ఇన్ఛార్జీలను ప్రధానంగా మార్చడం జరిగింది. జగ్గంపేట ఇన్ఛార్జీలు కూడా మార్చారు. ప్రస్తుతం సీఎం క్యాంప్ కార్యాలయానికి సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చారు. విజయసాయి రెడ్డి కూడా అక్కడే ఉన్నారు. సమన్వయకర్తలతో సమావేశం తర్వాత ఫైనల్ గా లిస్టు ప్రకటించే అవకాశం 10-11 మందితో ఈ రోజు కనపడుతుంది. ఒకవేళ ఇవాళ అవ్వకపోతే రేపు లిస్టు ఫైనల్ గా 20-25 మందితో జాబితా ప్రకటించే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే 1వ తారీఖు నుంచి కొత్త పెన్షన్లు ఇస్తారు. కొత్త పెన్షన్లు ఇన్ఛార్జీలు, ఎమ్మెల్యేలు అందరూ యాక్టివ్ గా పాల్గొన్నారు కాబట్టి ఆ రోజుకి లిస్టు ఫైనల్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓవరాల్ గా 5 రకాల సర్వే రిపోర్ట్స్ ప్రస్తుతం సీఎం ఉన్నాయి. వాటిని దృష్టిలో పెట్టుకుని అంటే గత 18 నెలల నుంచి గడప గడపకి వైసీపీ కార్యక్రమం కావచ్చు, గడప గడపకి ప్రభుత్వం కావచ్చు, అదేవిధంగా ఈ మధ్య జరిగిన సామాజిక సాధికార యాత్రలో ఎమ్మెల్యేల పార్టిసిపేషన్, ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఎమ్మెల్యేల పనితీరును, సంక్షేమ పథకాలు జనంలోకి ఎవరు తీసుకెళ్లారు, ఇవన్నీ బేరీజ్ చేసుకుంటూ అభ్యర్థుల ప్రకటన, నియోజకవర్గాల్లో మార్పు, ఒక క్యాండిడేట్ ఇంకో క్యాండిడేట్ కి పంపిస్తున్నాం. ఇప్పుడు సపోజ్ విడుదల రజనీని చిలకలూరుపేట నుంచి గుంటూరు వెస్ట్ కి మార్చారు. అదేవిధంగా మంత్రి ఆదిమూల సురేష్ ని వేరే చోటకు మార్చారు. ఈ రకమైన షఫ్లింగ్స్ జరుగుతున్నాయి. ఓవరాల్ గా 20 మందికి సీట్లు పూర్తి స్థాయిలో పోయే అవకాశాలు ఉన్నాయి. ఓ 30 మందికి స్థానికంగా ఉంటే అటు ఇటు ఎంపీలు, ఎమ్మెల్యేలు అవటం, ఇప్పుడు భరత్ రాజమండ్రి సిటీ నుంచి పోటీ చేస్తున్నారు. ఈ రకమైన మార్పులు ప్రస్తుతం జరుగుతున్నాయి. ఓవరాల్ గా ఇవాళ రేపు పూర్తి చేసిన తర్వాత రేపు నైట్ లోపు ఒక ఫైనల్ లిస్ట్ వచ్చే అవకాశం ఉందని నా అభిప్రాయం ప్రధానంగా వ్యక్తమవుతోంది. బావాలి. థ్యాంక్ యూ ప్రసన్న.